అన్నయ్య గారు చూసుకున్నట్లయితే ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన, ఎన్డీఏలో భాగస్వామ్యం అన్నీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో కూడా దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. 18 నెలల పరిపాలన పైనే చూస్తున్నారు ప్రజలు. ఒక పక్క సంక్షేమాలు అలాగే ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఏమైపోయాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? రాగానే వాలంటీర్లు నియమించి వాళ్ళకి జీతం పెంచుతా ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం? ఏదైతే ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరోవైపు బాబు గారు బాబు వస్తే జాబ్ అన్నారు. బాబు వచ్చారు. వాళ్ళ నారా లోకేష్ వారి బాబు గారికి వచ్చింది జాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వచ్చింది జాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పారు. వాళ్ళ నాగబాబు కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. 2,35,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న నారా లోకేష్ గారు మీ మాట ఎక్కడ పెట్టారని అడుగుతా ఉన్నాము. ఆనాడు యువగలం పాదయాత్రలో చెప్పారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మీరు నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోనని చెప్పావు. మరి ఈనాడు 2 జనవరిలు వచ్చాయి. ఈ 2 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా పారిపోయింది ఎవరు? మిస్టర్ నారా లోకేష్. మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, 2,35,000 ఉద్యోగాలు ఇవ్వకుండా పారిపోయింది నీవు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆనాడేం చెప్పారు? ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉందన్నారు. మరి ఈనాడు అదే కేంద్రంతో మీరు డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తా ఉన్నారు. 3 మహిళలు నీకు చేతనైతే 3 మహిళల్ని తెచ్చావని అడుగుతా ఉన్నాము. సుగాలి ప్రీతి ఒక మహిళకు అన్యాయం జరిగితే ఏం చేస్తా ఉన్నారని రెచ్చిపోయావు. మరి నీ ఎమ్మెల్యే అరవల్లి శ్రీధర్ మహిళల మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి, నీవేం చేస్తా ఉన్నావు అని అడిగాము. అదేవిధంగా విశాఖ ఉక్కును అమ్మేస్తా ఉంటే 21 మంది ఎంపీలు మీ ఒంటికి కారం పూసుకోండి, సిగ్గేయడం లేదా అన్నారు. మరి నీ ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు అమ్మేస్తా ఉన్నది. మరి నువ్వేం పూసుకుంటావు మిస్టర్ పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు నిరుద్యోగులను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, ఏ వ్యవస్థకు న్యాయం చేసిన దాఖలా లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము.